మూడేళ్లలో 20 మందికి పైగా అదృశ్యం. ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అమెరికా, చైనాలో మిస్సింగ్ మిస్టరీలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. గత మూడేళ్లలో కనీసం 20 మందికి పైగా అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తలు, పరిశోధకులు అనుమానాస్పద స్థితిలో మరణించడం, అదృశ్యం కావడం హాట్ టాపిక్ అవుతోంది. అమెరికా, చైనాలో అసలేం జరుగుతోంది? అమెరికా, చైనాలో అసలేం జరుగుతోంది? టాప్ సైంటిస్టులను ఎవరో చంపేస్తున్నారా? హాలీవుడ్ సినిమాను తలపిస్తున్న స్టోరీ. శాస్త్రవేత్తల వరుస మరణాలు, అదృశ్యం. ఇప్పటి వరకు 20 మంది సైంటిస్టుల మిస్సింగ్. డిఫెన్స్, స్పేస్, హైపర్సోనిక్ నిపుణులే టార్గెట్. ఏం జరుగుతోంది? మిస్సింగ్ మిస్టరీ ఏంటి? అమెరికా, చైనా అధికారులు ఏమంటున్నారు? మిస్సింగ్ల వెనుక విదేశీ కుట్రలు ఉన్నాయా? ప్రపంచాన్ని, సైన్స్ ను శాసిస్తున్న అమెరికా, చైనా దేశాల్లో ఒక అదృశ్య యుద్ధం మొదలైంది. యుద్ధ విమానాలు, క్షిపణులతో కాకుండా మేధావుల ప్రాణాలతో సాగుతున్న ఈ పోరు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కీలక రంగాల్లో పనిచేస్తున్న కనీసం 20 మంది టాప్ సైంటిస్టులు చనిపోవడం, అదృశ్యం కావడం ఇప్పుడు అంతర్జాతీయ నిఘా వర్గాలను కుదిపేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపర్సోనిక్ ఆయుధాలు, అణు పరిశోధన, అంతరిక్ష రక్షణ లాంటి అత్యంత కీలకమైన రంగాల్లో పనిచేస్తున్న నిపుణులే లక్ష్యంగా ఈ ఘటనలు జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది యాదృచ్ఛికంగా జరుగుతోందా, లేదంటే దీని వెనక ఏదైనా పక్కా ప్రణాళికతో కూడిన కుట్ర ఉందా అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో అణు, అంతరిక్ష, అధునాతన ఆయుధాల రంగాలకు చెందిన 11 మంది శాస్త్రవేత్తలు అదృశ్యం కావడం, అనుమానాస్పద పరిస్థితుల్లో చిక్కుకోవడంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ విషయమై అమెరికా రాజకీయ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది విదేశీ శక్తుల కుట్ర కావచ్చని రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది చాలా తీవ్రమైన విషయం అంటూ ట్రంప్ కామెంట్ చేశారు. విదేశీ శక్తుల ప్రమేయం ఉంది అనే అనుమానాలతో అమెరికా దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. ఇకటు దీనిపై విచారణ చేపట్టిన హౌస్ ఓవర్ సైట్ కమిటీ చైర్మన్ జేమ్స్ కూమర్ ప్రతినిధి ఎరిక్ బర్లిసన్ ఈ ఘటనల వెనుక భారీ కుట్ర దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిస్టరీ వెనుక ఉన్న అదృశ్య హస్తాలను వెలికి తీయాలని కోరుతూ కమిటీ కీలక అధికారులకు లేఖలు రాసింది. ఇందులో FBI డైరెక్టర్ కాష్ పటేల్, నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐసాక్మాన్, ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్, డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఉన్నారు. అటు చైనాలోనూ ఇలాంటి ఘటనలే వెలుగు చూశాయి. గత కొన్నేళ్లుగా కీలక రంగాల్లో పనిచేస్తున్న కనీసం 9 మంది శాస్త్రవేత్తలు మరణించారు. వీరిలో చాలా మరణాలను ప్రమాదాలుగా, ఆకస్మిక అనారోగ్యాలుగా అధికారులు చెప్తున్నారు. 2023 జూలైలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ ప్రొఫెసర్ అయిన పెంగ్ యాంగ్ హే బీజింగ్లో కారు ప్రమాదంలో మరణించడం తీవ్ర చర్చకు దారితీసింది. తైవాన్పై దాడికి సంబంధించిన సైనిక వ్యూహాల సిమ్యులేషన్ మోడళ్లపై పనిచేస్తున్న ఆయన మరణాన్ని విధి నిర్వహణలో ప్రాణత్యాగమంటూ అక్కడి మీడియా హైలైట్ చేసింది. సాధారణంగా సైనికులకు మాత్రమే వాడే ఈ పదం ఒక రోడ్డు ప్రమాద మృతుడికి వాడడంపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెంగ్ మాత్రమే కాకుండా మైక్రో ఎలక్ట్రానిక్స్ నిపుణుడు చెన్ షుమింగ్, స్పేస్ నిపుణుడు జాంగ్ జియాక్స్కిన్ లాంటి వారు కూడా కారు ప్రమాదాల్లోనే మరణించారు. అణుశక్తి, అధునాతన ఆయుధాల రంగంలో అమెరికా, చైనా, రష్యా, ఇరాన్ హోరాహోరీగా పోటీ పడుతున్న వేళ అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు ఇలా వరుసగా కనిపించకుండా పోవడం వెనుక గూఢాచారి యుద్ధం జరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి దేశ రక్షణ రహస్యాలను దెబ్బతీయడానికి వారి మేధావులను టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. అమెరికాలో సైంటిస్టుల మరణాలు, మిస్సింగ్లపై విచారణ కమిటీ కూడా అనుమానాలు వ్యక్తం చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తోంది. నిజంగా ఈ ఘటనల వెనుక విదేశీ శక్తుల హస్తముందా? కమిటీ సభ్యులకు ఎందుకు అనుమానాలు వచ్చినట్లు? అమెరికా, చైనా పరిణామాలపై జరుగుతున్న చర్చ ఏంటి? అమెరికాలో చనిపోయిన లేదా అదృశ్యమైన వారిలో చాలా మంది అణుశక్తి, గ్రహాంతరవాసుల నౌకలపై పరిశోధనలు చేస్తున్నవారే.
న్యూ మెక్సికో స్టేట్ నుంచే 4 శాస్త్రవేత్తలు ఈ జాబితాలో ఉండడం అనుమానాలకు తావిస్తోంది. పెంటగాన్లో అంతరిక్ష పరిశోధనలు చేసిన మేజర్ జనరల్ విలియం నీల్ మెక్కాస్లాండ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అదృశ్యమయ్యారు. గత ఏడాది జూన్లో జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ డైరెక్టర్ మోనికా రెజా హైకింగ్ కి వెళ్లి స్నేహితురాలికి కొన్ని అడుగుల దూరంలోనే మాయమయ్యారు. MIT ప్రొఫెసర్ నునో లౌరీరో, ఖగోళ శాస్త్రవేత్త కర్ల్ గ్రిల్మైర్లను దుండగులు కాల్చి చంపారు. ఈ వరుస ఘటనల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, గ్రహాంతరవాసులు లేదా అణుశక్తికి సంబంధించిన రహస్యాలను బయటకు పొక్కకుండా ఉండేందుకే ఈ హత్యలు జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం దీన్ని భిన్నంగా చూస్తున్నారు. ఇవి వేర్వేరు ఘటనలు అని, శాస్త్రవేత్తలపై ఉండే తీవ్రమైన పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాలు కూడా అయి ఉండవచ్చనేది వాళ్ల ఒపీనియన్. చనిపోయినా కనిపించకుండా పోయిన సైంటిస్టులందరికీ అమెరికా అణు వ్యూహాలు, అంతరిక్ష రహస్యాలు తెలుసు. వీరిని లక్ష్యంగా చేసుకోవడం వెనుక చైనా, రష్యా, ఉత్తర కొరియా లాంటి దేశాల నిఘా సంస్థల ప్రమేయం ఉండవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఇరాన్ అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ దాడులు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా, చైనాలో జరుగుతున్న ఈ ఘటనల వెనుక కూడా అలాంటి శత్రు దేశాల హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఏ దేశం కూడా శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ఆధారాలు లభించలేదు. ఈ వరుస ఘటనలు యాదృచ్ఛికం కాకపోవచ్చనే అనుమానాలు మాత్రం అంతర్జాతీయంగా బలపడుతున్నాయి.